ఇప్పుడు ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎవరికైనా ఇబ్బంది అయింది అనుకో, బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వలనో హరీష్ రావు వలనో ఎవరికన్నా కొంత ఇబ్బంది కలిగింది అనుకో, వాళ్ళు కల్వకుంట్ల కవిత పార్టీలోకి వద్దామని అనుకుంటారు. అనుకునే టైంలో కల్వకుంట్ల కవితక కేసీఆర్ని ఈ విధంగా తిడితే విమర్శలు చేస్తే వాళ్ళు రారు, వచ్చేటోళ్ళు కూడా రారు. ఇప్పుడు కొంతమంది కేటీఆర్ పైన కోపం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ అంటే మంచి గౌరవం ఉంటుంది ఎవరికైనా కూడా. ఈవెందో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు కార్యకర్తలకు కూడా కేసీఆర్ అంటే చాలా గౌరవం. అంతేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అంటే చాలా గౌరవం. అసెంబ్లీలో కేసీఆర్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తన ప్లేస్ నుండి కేసీఆర్ దగ్గరకు వచ్చి నమస్తే పెట్టిపోయి రేవంత్ రెడ్డి మళ్ళీ తన జాగలో కూర్చున్నాడు. సో కేసీఆర్ అంటే అంత గౌరవం ఇస్తారు అంతా. కానీ ఎందుకు కవితక్క ఇట్లా మాట్లాడుతున్నది అర్థమైతలేదు. కేసీఆర్ని పక్కన పెట్టి కేటీఆర్ని విమర్శలు చేసుకున్నా, హరీష్ రావుని విమర్శలు చేసుకున్నా పెద్ద ఇబ్బంది కాదు. కానీ డైరెక్ట్ ఆమె కేసీఆర్ని విమర్శలు చేస్తున్నది. సో కేసీఆర్ వల్లనే కదా ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క కొత్త పొలిటికల్ పార్టీ పెట్టుకునే స్థాయికి వచ్చింది. నిన్న కవితక్క ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు, ఆంధ్రప్రభ ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి, ఇంకా 2-3 పేపర్లు నేను మర్చిపోయినట్టున్నా. అన్ని పేపర్లలో ఈవెందో ఇండియన్ ఎక్స్ప్రెస్, తెలంగాణ టుడే ఇలాంటి పేపర్లలో అన్ని పేపర్లలో ఆమె యాడ్స్ వేయించుకున్నది. మెయిన్ పేపర్ యాడ్ ఇవ్వాలంటే ఒక్కొక్క పేపర్కి మినిమం 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 10-15 పేపర్లో కంప్లీట్ యాడ్స్. ఈవెందో తెలంగాణ, ఆంధ్ర పేపర్లలో కూడా యాడ్ వచ్చింది. అంటే ఏందన్నట్టు కేవలం పేపర్ యాడ్స్ కోసమే కల్వకుంట్ల కవితక్క కోట్ల రూపాయల ఖర్చు చేసింది. ఎట్లా సంపాదించింది పైసలు? ఏ విధంగా సంపాదించింది? నేను అవినీతి చేయలేదు, నేను నీతిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా అని చెప్పినప్పుడు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? ఒకానొక టైంలో ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంది. ఒకానొక టైంలో కేసీఆర్ కుటుంబానికి డబ్బులు లేవు. కేసీఆర్ ఉద్యమ సమయంలో తిరగడానికి కారు లేకపోతే కొంతమంది కేసీఆర్కు కారు ఇస్తే ఆ కారు కూడా ఈఎంఐ వాళ్ళు తీసుకుపోయినారు. ఇదంతా వాస్తవం కాదా? ఈఎంఐ కట్టకపోతే మరి ఇన్ని పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? పొలిటికల్ పార్టీ పెట్టాల్సిన అంత పైసలు, యాడ్స్ ఇప్పించుకోవాల్సిన పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి?